ఇండియా, ఇంగ్లాండ్ రెండు బలమైన జట్లే. ప్రస్తుత వరల్డ్ కప్ లోనూ రెండు టీంలు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కొని ఇంగ్లాండ్ సెమీస్ చేరింది. అజేయ జట్టుగా టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టింది. దీంతో సెమీస్ వార్ అద్దరిపోవడం ఖాయం. ఒత్తిడి కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థుల బలాలు, బలహీనతల ఆధారంగా జట్టును ఎంపిక చేసుకోవాల్సిందే. అందుకే టీమిండియా కూడా సరైన జట్టుతో బరిలో దిగాలనుకుంటోంది. 2022 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. డిఫెండింగ్ ఛాంపియన్ కు షాక్ ఇవ్వడమే టార్గెట్ గా బరిలో దిగాలనుకుంటోంది. ఆసీస్తో బరిలో దిగిన జట్టులో ఒక మార్పు చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. మిడిల్ ఆర్డర్ లో శివం దుబేకు బదులుగా సంజు శాంసన్ ను ఆడించాలి అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా శివం దుబే అదరకొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్ గా ఇంపాక్ట్ చూపించాడు. కానీ వరల్డ్ కప్ లో అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడు. టీం మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో శివం దుబే ప్రదర్శన లేదు. బ్యాటర్ గానే కాదు, బౌలర్ గానూ ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. అయితే కరేబియన్ పిచ్లపై సంజు శాంసన్ ను ఎంపిక చేయటమే మంచి నిర్ణయం అవుతుందని మాజీలు అంటున్నారు. వెస్టిండీస్ పిచ్లకు సంజు ఆట తీరు సూట్ అవుతుంది అంటున్నారు. పైగా ఐపీఎల్లోనూ శాంసన్ మెరుగ్గా రాణించాడని గుర్తు చేస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చు. ఓపెనర్ గా విరాట్ విఫలమవుతున్నాడు. కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ ఆడించాలనే వాదన ఉంది. దూబేను తప్పించి జైస్వాల్ ను జట్టులోకి తీసుకోవాలన్న కామెంట్స్ ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కోహ్లీని వన్ డౌన్ లోకి పంపితే దూబే ప్లేస్ లో రిషబ్ పంత్ ఆడించాలన్న చర్చ జరుగుతోంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చకపోవచ్చనే ప్రచారమూ ఉంది. విన్నింగ్ టీమ్ ను డిస్టర్బ్ చేయకపోవచ్చని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్ గా రోహిత్ కు కోహ్లీ సపోర్ట్ గా నిలిస్తే చాలంటున్నారు. ఇక పంత్ ఫామ్ టీమిండియాకు కలిసి రానుంది. సూర్య చెలరేగితే భారత జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయం. హార్దిక్ పాండ్యా ఊపు మీదున్నాడు. అక్షర్ కూడా జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడుతున్నాడు. జడేజా మాత్రం బిగ్ స్కోర్ బాకీ ఉన్నాడు. ఆల్రౌండర్ రోల్ కు జట్టు న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్ విభాగం బాగానే కుదురుకుంది. ముగ్గురు స్పిన్నర్లతోనే టీమిండియా ఆడబోతోంది. స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కీలకం కాబోతున్నాడు. పేస్ విభాగాన్ని బుమ్రా పర్ఫెక్ట్ గా లీడ్ చేస్తున్నాడు. హర్షదీప్ కూడా అంచనాలకు తగినట్టే సక్సెస్ అవుతున్నాడు. సిరాజ్ మరోసారి బెంచ్ కు పరిమితమయ్యేలా ఉన్నాడు.